ఇక్కడ నుంచి 185 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఎవ్వరు లేరు రాజస్థాన్ ఎడారిలో. రాజస్థాన్ ఎడారి ఉన్నట్టే ఉంది చూడు. మొత్తం ఎటు చూసినా కొండలు కొండలు, ఇసుక దిబ్బలు లాంటి కొండలే. పైన నీలి కలర్ ఆకాశం అయితే సూపర్ గా కనిపిస్తుంది. ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇదిగో మన బండి. ఒకసారి వెళ్ళబోయే రోడ్ చూడండి ఎట్లయితే ఉందో. వామ్మో అన్ని టర్నింగ్స్. ఇక్కడ నుంచి అన్ని టర్నింగ్స్. ఈ టర్నింగ్స్ అన్ని దాటేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. ఇసుక దిబ్బలు పోయి మట్టి కుప్పలు వచ్చినాయి. ముందుకు వచ్చే కొద్దీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్గా వస్తున్నాయి. సెకండ్ గేర్లో బండి జస్ట్ ఒక 20 స్పీడ్లో మాత్రమే పోతుంది. కొంచెం ఫాస్ట్ అయితే అసలు పోతూనే లేదు. ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో. ముందుకు ఎక్కడన్నా ఒక షాప్ కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి చూపించాలి. ఇంతే స్పీడు, అంతకంటే ఎక్కువ ఏం పోతలేదు. ఇప్పుడు గేర్ డౌన్ చేసిన సెకండ్ గేర్ ఎక్కుతూనే లేదు. కొండలు అయితే చూడడానికి కొంచెం స్మూత్గానే కనిపిస్తున్నాయి కానీ కొండలు హైట్లో ఉన్నాయి. అవి మనకు చూడడానికేమో ఇట్లా నార్మల్గా రోడ్ ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ఆగుతుంది పోతుంది. అసలు ఫిల్టర్లో మొత్తం హెయిర్ జామ్ అయినప్పుడు ఎట్లయితే అవుతుందో సేమ్ యాస్టేజ్గా అంతే అనుకుంటా పోతుంది బైక్ అయితే. ఇవే హిమాలయ పర్వతాలు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకెన్ని రకాలవి కనిపిస్తాయో. మాట్లాడుకుంటూ అయితే కొంచెం అయితే ఎక్కేసింది. బైక్ అయితే ఎక్కుతూనే లేదు, ఇంకా హైట్లోనే ఉంది. ఈ టర్నింగ్స్ ఇంకెంత దూరం ఉందో ఏమో. ఇంకో అయినా బ్లూ కలర్ ఆకాశం అయితే మస్తు నచ్చింది. ఫస్ట్ గేర్లో కూడా పోతలేదు బండి. అనుకుంటుందేమో బండి, ఎందుకురా నా ప్రాణం తీస్తావు అని. అమ్మయ్య అయితే మొత్తం కొండ ఎక్కేసిన. అమ్మా ఇంకా ఉంది. అక్కడో పైన ఎక్కడో దూరంగా బస్సు వస్తుంది చూడండి, అక్కడి వరకు ఎక్కాలి. స్లోగా అయితే కొంచెం పై వరకు అయితే వచ్చేసినా కానీ అసలైన కొండ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డ్రోన్ వ్యూ ఎంత బాగా వస్తుందో ఏమో. అసలు మోషన్ ఆగుతుంది వదిలేస్తుంది. నాన్ స్టాప్గా ఎక్కుతూనే లేదు. సెకండ్ గేర్లో ఎక్కుతూనే లేదు. ఫస్ట్ గేర్లో ఎక్కుతుందేమో. ఫస్ట్ గేర్లో కూడా స్లోగా. స్పీడ్ చూస్తే 10 డౌను, 10 కంటే బిలో. అదే కొండ అనుకుంటే ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది పైన ఎక్కడో ఆకాశంలో కనిపిస్తుంది. బాహుబలి సినిమాలో కనిపించినట్టు. కాసేపు ఆపుదామా? ఫస్ట్ గేర్లోనే ఎక్కుతలేదు. ఏమైందో ఏమో. కొంచెం ముందుకు వెళ్ళేసి కాసేపు ఆపేసి వెళ్దాం. కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది కదా. మాట్లాడుకుంటూ కొంచెం పై వరకు అయితే వచ్చేసినా కానీ వచ్చే కొద్ది ఇంకా పైకే చూపిస్తుంది కానీ కిందికి డౌన్ అయితే చూపిస్తలేదు. ఏమోలే, పోనిద్దాం అట్లనే. అక్కడ పైన కనిపిస్తుంది చూడండి, ఆ కొండ పైకి ఎక్కాలి మనం. ఇంత హైట్లో ఎక్కలేకపోతుంది బండి అయితే. ఇది దీనికంటే ఇంకా అవతల సైడ్ కనిపిస్తున్నది అయితే ఇంకా హైట్లో ఉంది. ఎక్కుతుందో లేదో. అక్కడ పైన దూరంగా ఒక వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్ళాలి మనం. బండి అసలు ఎక్కలేకపోతుంది. ఇంత హైట్లో వచ్చినాము మనమైతే. కాసేపు ఆపుదామంటే మొత్తం కొండ ఎక్కేస్తే అయిపోతుందని కొంచెమే ఉంది అనుకుంటున్నా కానీ ముందుకు వెళ్ళే కొద్దీ మొత్తం కొండలే వస్తున్నాయి. మొత్తం హైటే వస్తుంది. మనం ఎక్కేదే హైట్లో, అందుకే హైట్లోనే వస్తుంది. అమ్మయ్య, స్లోగా అయితే మొత్తం కొండలు ఎక్కేసినాం. అయితే సూపర్గా కనిపిస్తుంది. ఎంత హైట్కి ఎక్కినా కానీ ఇక మళ్ళీ ముందు ఇంకొక కొండ కనిపిస్తూనే ఉంది. ఇంకా ఇలాంటి ఎన్ని కొండలు ఉన్నాయో ఏమో. అమ్మ కష్టంగా ఎక్కిన. ఇది కూడా హైటే పోతుందిగా. మళ్ళీ ఇంకొక కొండ ఎక్కాల కుంపతీసి. చూడండి గైస్, నేనైతే నమ్కిల పాస్ దగ్గరకు అయితే వచ్చేసిన. ఎన్ని ఫీట్లు? 12,198 ఫీట్ల హైట్లో అయితే మేము ఉన్నాం ఇప్పుడు. ఇగో కర్ణాటక నుంచి అన్న వాళ్ళు అయితే వచ్చారు. ఇగో ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, నమ్కిలా పాస్. ఇక్కడ మొత్తం ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది. నేను జమ్మూ నుంచి శ్రీనగర్ వచ్చిన, సోనమార్గ్ చూసిన, బాల్తాల్ పై నుంచి అమర్నాథ్, జోజిలా పాస్ ఎంటర్ అయ్యి పాంద్రాస్. నిన్న నైట్ అయితే నేను ఇక్కడ ద్రాస్లో స్టే చేసిన. అక్కడి నుంచి నేను కార్గిల్ చూసి, కార్గిల్ వార్ మెమోరియల్ కూడా చూసిన. వార్ మెమోరియల్ చూసి కార్గిల్ క్రాస్ చేసి ఇప్పుడు నేను ఉన్నదైతే నమ్కిలా పాస్ దగ్గర. ఇగో ఇక్కడ నమ్కిలా పాస్ స్టాప్. ఇక్కడైతే ఉన్నా నేను ఇప్పుడు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. నమ్కిలా దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా నేను. 12,000 ఫీట్ హైట్లో. ఇప్పుడైతే కొండలు ఎక్కేది లేదు, మొత్తం డౌన్. ఫాస్ట్ వెళ్ళాలి కొంచెం. వెళ్ళే కొద్ది డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్
అసలు ముందుకు వెళ్ళే కొద్ది ఒక అమేజింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. కొండల మధ్యలో బండి కొంచెం ఎక్కలేదు కానీ అదొక్కటే బాధ, మిగతాది మొత్తం బాగానే ఉంది. ఇగో వెళ్తూనే ఉన్నా. రోడ్ అయితే బాగుంది, కొంచెం గుంతలు అయితే లేదు కానీ రోడ్ బాగుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ అయితే వెళ్ళగలుగుతున్నా. కిలో పాస్ ఇంత హైట్లో అయితే ఎక్కింది బండి. నా బండికి థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. మీరు కూడా ఒక లైక్ వేసుకోండి బండికి. అసలు ఎక్కాలా వద్దా అని అనుకొని అయితే ఎక్కింది బండి. కిందికి దిగుతున్నా, ఒకసారి టర్నింగ్ చూడండి. కొండలు ఎక్కడం కంటే దిగడమే బాగుంది నాకు నా బండికి. తను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కొండ దిగడం అంటే. ఈ రాజస్థాన్లో ఉండే ఇల్లులు ఉన్నట్టే ఉన్నాయి ఇవి, సేమ్ యాస్టేజ్గా అట్లనే కనిపిస్తున్నాయి నాకైతే. ఎక్కి దిగి ఈ లొకేషన్కి వచ్చేసిన. ఇది కూడా మస్తు అద్భుతంగా కనిపిస్తుంది. వెళ్ళే కొద్దీ సూపర్ అంటే సూపర్. అసలు ఒక ఫీలింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ కొండల మధ్యలో తిరుగుతుంటే. ఫీలింగ్ ఈజ్ వెరీ క్రేజీ. ఇంత హ్యాపీగా ఉంటాను అనుకోలేదు అసలు. కాకపోతే కొండలు ఎక్కే దగ్గరనే కొంచెం బండి ఎక్కుతలేదు కానీ మిగతా మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలామంది అనుకోవచ్చు మొత్తం రోడ్లనే చూపిస్తున్నావు, ఏదైనా ప్లేసులు చూపించచ్చు కదా అని. లదాఖ్ అంటేనే రోడ్లు. ఈ రోడ్లలో తిరిగే ఆ ఎంజాయ్మెంటే వేరు. చూడండి ప్లేసులు చూడడానికి ఏముంది, ఇవే కొండలు గుట్టలు, అద్భుతమైన లొకేషన్. ఎంత ముద్దుగా కనిపిస్తుందో చూడండి. మీకు మళ్ళీ ఒకసారి గూగుల్ మ్యాప్ చూపిస్తున్నాయి చూడండి. ఇగో ఇట్లా మొత్తం అన్ని టర్నింగ్స్. ఈ కొండనే అనుకుంటా. ఈ కొండ ఎక్కి మళ్ళీ కొంచెం ముందుకు పోగానే ఇగో ఇంకొక కొండ. ఈ కొండలు ఎప్పుడు దాటాలో ఏమో, ఎక్కుతుందో ఎక్కదో బండి. ఇట్లా సింగిల్గా వెళ్తుంటే అగో నా నీడ కనిపిస్తుంది చూడండి. సాంగ్ గుర్తొస్తుంది నాకు. నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నారా, కూడదు ఇంకెవరైనా, లో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం. బాగుందా? నిజంగా ఫుల్ ఎంజాయ్. ఎంత క్రేజీగా అనిపిస్తుందంటే నాకు. బ్లూ కలర్ స్కై చూద్దాం అనుకున్నా, బ్లూ కలర్ స్కైనే చూసుకుంటూ వస్తున్నాయి ఈరోజు మొత్తం. అసలు మబ్బులు అక్కడక్కడ మబ్బులు, మిగతా మొత్తం బ్లూ కలర్. ఆహా, స్వర్గం లెక్క కనిపిస్తుంది నాకైతే ఇక్కడ. అంత స్లోగా వెళ్తున్న లారీని కూడా క్రాస్ చేయలేకపోతుంది బండి అయితే. ఇగో పైన మొత్తం అందరికంటే పైన కనిపిస్తుంది చూడండి. అంతవరకు వెళ్ళాలి మనం ఇప్పుడు. పైన ఎండ కొట్టేదాని పై వరకు. మళ్ళీ ఇగో స్పీడ్ 20. కొండ ఎక్కలేకపోతుంది బండి. లారీ నాకంటే లారీ కొంచెం స్పీడ్ వెళ్తుంది. లారీ ఇది ఒకటే అయిపోయింది. ఎక్కువ అయిపోయింది. కొంచెమే ఉంది. అమ్మయ్యా, ఇంకా అయిపోయిందిలే. ఇంకా మొత్తం డౌనే. ఇది ఏమనుకుంటుందో ఏమో బైక్ అయితే. ఇంకా హైట్లో ఉంది ఇది. ఇగో ఇక్కడ పైన ఈ కొండ పైన ఇంకొక లైన్ కనిపిస్తుంది చూడండి, అక్కడికి ఎక్కాలి. ఇగో గూగుల్ మ్యాప్లో ఒకసారి ఇది చూడండి. ఇది రూట్ ఎట్లయితే కనిపిస్తుందో మొత్తం అన్నీ టర్నింగ్స్ అన్నీ. అవన్నీ కొండలు ఎక్కి దిగే వెళ్ళాలి మొత్తం. ఎంత ఫాస్ట్ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాం ఈ రోడ్లో అయితే. 13,479 ఫీట్ల హైట్లో అయితే మనం ఉన్నాం. వెల్కమ్స్ యూ ఎట్ ద హైయెస్ట్ పాస్ ఆఫ్ శ్రీనగర్ లే నేషనల్ హైవే. ఇగో మన బండి 13,479 ఫీట్ల హైట్లో. ఐ లవ్ బ్రో. మీరు ఇంతకుముందు మీకు గూగుల్ మ్యాప్లో రూట్స్ మొత్తం చూపించినాయి కదా, టర్నింగ్ చూడండి ఎట్లయితే కనిపిస్తుందో మొత్తం. అక్కడి నుంచి వెళ్ళి అక్కడ దిగి 1 2 3 4 లైన్లు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో అంత క్లారిటీ ఏం కనిపిస్తలేదు. విలేజ్ లమయూరు 11,893 ఫీట్ల హైట్లో ఉంది ఈ విలేజ్ అయితే. లమయూరు విలేజ్. మీకు కొండ చూపిస్తున్నా చూడండి, పింక్ కలర్ కొండ. ఇగో పింక్ కలర్ కొండ మొత్తం పింక్ కలర్లో ఉంది. ఇగో ఇక్కడి నుంచి ఆడి వరకు మెయిన్ రోడ్లు మొత్తం రోడ్లు పోయి ఇప్పుడు ఆఫ్ రోడ్కి అయితే వచ్చేసిన నేను. ఓన్లీ కొంచెం దూరం మాత్రమే ఉంది ఆఫ్ రోడ్. తర్వాత మళ్ళీ ఈ మంచి రోడ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి నేను మావన్ దగ్గర
మిర్యాలగూడెం ఫ్రెండ్ తను ఇక్కడనే జాబ్ చేస్తాడు, తన దగ్గరికే వెళ్తున్నా. ఇంకొక 17 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది, హాఫ్ అన్ అవర్ జర్నీ. వెళ్ళే కొద్ది చీకటి అవుతుందో, చీకటి పడకన్నా ముందే వెళ్ళిపోతాను తన దగ్గరికి. ఎంత హైట్లో అంత పైనుంచి ఇక మొత్తం కిందికి దిగుతున్నా నేనైతే. అంత హైట్ నుంచి కిందికి దిగిన. మొత్తం చంబల్ ఏరియాలో ఉన్నట్టే ఉంది ఇది. చంబల్ మన విక్రమార్కుడు మూవీలో కనిపిస్తుంది కదా చంబల్, సేమ్ అట్లా ఉన్నట్టే ఉంది ఇదైతే. చంబల్ ఏరియా విక్రమార్కుడు మూవీలో చూపిస్తే చూడండి, టిట్లా బాయ్ ఉండే ఏరియా ఇదే. లదాఖ్ పోలీస్ ఇక ఇక్కడైతే ఆపి మొత్తం మన లదాఖ్ పోలీస్ చెక్ పోస్ట్ కల్స్ది. ఇక్కడైతే మన పేరు డీటెయిల్స్ రాసి వెళ్ళాలి. ఇగో గైస్, నేనైతే మొత్తం ఫైనల్గా మావన్ దగ్గరికి అయితే వచ్చేసిన. అయితేనే మిర్యాలగూడెంలో ఉంటాడు తను.